మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన సాంగ్స్ విని పెరిగాను. ఆయన సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డిఎస్పి, నన్ అదర్ దాన్ దేవిశ్రీ ప్రసాద్ గారు. అలాగే ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ నుంచి తమన్ గారి సాంగ్స్ కూడా నాకు చాలా నచ్చుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ గారు ఎవర్ గ్రీన్, అది తెలిసిందే. తమన్ గారి సాంగ్స్ కూడా చాలా నచ్చుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ మనసు పెట్టి కంపోజ్ చేసి ఆ సాంగ్ ఇంకా అద్భుతంగా పాడి బయటికి వస్తే ఆ సాంగ్కి వచ్చే అప్లాజ్ కానీ అది వేరేలా ఉంటుంది. మిక్కీ జే మేయర్ గారు కానీ, అనూప్ రూబెన్స్ గారు కానీ, వీళ్ళు చేసే మ్యూజిక్ కూడా చాలా కొన్ని సాంగ్స్ అయితే హార్ట్ టచింగ్గా ఉంటాయి. లైక్ మిక్కీ జే మేయర్ గారు మహానటి మూవీ చేశారు. అందులో మహానటి ఆ టైటిల్ సాంగ్ విన్నప్పుడల్లా నాకు గూస్ బంప్స్ వస్తాయి. ఆ వీడియో చూసి ఆ టైటిల్ సాంగ్ విన్నప్పుడల్లా ఎన్నిసార్లు విన్నా ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది. అలాగే అనూప్ రూబెన్స్ గారు మనంలో కనులను తాకే కళ చూసే నన్నిలా, ఇలాంటి పాటలు విన్నప్పుడు కానీ, అందులో సాంగ్స్ అన్నీ అల్టిమేటే. ఇలా కొన్ని కంపోజిషన్స్ విన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏం చెప్పండి? ఆయన ప్రోగ్రామర్ అయిన వికాస్ గారు, ఆయన మ్యూజిక్ చేస్తున్నారనమాట. ధాన్య బాలకృష్ణన్ గారు, ఇంకొక ముగ్గురు లీడ్ రోల్స్లో వచ్చేది అనుకున్నదొకటి అయినదొకటి అనే మూవీ. అందులో నాకు పాట పాడే అవకాశం వచ్చింది. కానీ అది అన్ఫార్చునేట్ అనాలో లేకపోతే ఏమనాలో తెలీదు. అప్పుడే నాకు పాడతా తీగ షెడ్యూల్ ఉండడం వల్ల నేను అందులో పాడలేకపోయాను. అది మాత్రం నేను చాలా ఇప్పటికీ బాధపడతానమాట. ఎందుకంటే ఆ సాంగ్ రిలీజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇంకా చూసుకోండి, ఇంకా నాకు ఎలా ఉంటుంది. ఎవరు పాడారు ఆబ్వియస్లీ మరి ఆ సాంగ్? సమీర భరద్వాజ్ గారు, ఇంకొకళ్ళు ఎవరో పాడారు. చాలా రిక్వెస్ట్ చేయలేదు. యాక్చువల్లీ వికాస్ గారు అని ఆయన ప్రోగ్రామర్ అనమాట దేవిశ్రీ ప్రసాద్ గారికి. ఆయన చెన్నై నుంచి 2 రోజులు డేట్స్ తీసుకొని వచ్చారు. ఆయన మళ్ళీ రాలేరు కదా నా కోసం అని వీడియో. సో అలా ఆ సాంగ్ మిస్ అయింది. అది దేవి గారు రిలీజ్ చేస్తారని తెలిస్తే అసలు ఏదైనా మరి అది అటువైపు వదలడానికి కాదుగా. పాడతాతిగా వదలలేను, షూటింగ్ మధ్యలో రాలేను అలా అని. ఇది ఆయన అన్నారు, నేను వీలైతే మీ చేత పాడిస్తానండి, నేను వెయిట్ చేస్తాను అన్నారు. కానీ వాళ్ళకి అర్జెంట్ అనమాట. సో ఒక సినిమా మొత్తం మన కోసం ఆగడం అంటే అది కష్టం కదా. అందులో ర్యాపర్ వచ్చేసి రోల్ రైడా గారు పాడారు, ర్యాప్ చేశారు. అండ్ సింగర్ సమీర భరద్వాజ్ గారు, ఇంకొకళ్ళు ఉన్నారు. సాంగ్ మిస్ అయినందుకు మాత్రం చాలా బాధగా ఉంది. లేదు మంచిది వస్తుంది, ఎందుకంటే పాడుతా తీయగా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిమ్మల్ని హైప్ చేస్తుంది కూడా అదే ఉంది కాబట్టి పాడుతా తీయగా అనేది. ఈరోజు కాకపోతే రేపు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, సినిమాలు చాలా వస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మిస్ అయింది, రేపు పొద్దున్న మంచి అవకాశం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే ఏదో ఈ ఒక్క ఛాన్స్ ఏదో సరే ఎప్పుడో మీరు అడిగారని చెప్పి ఆ డైరెక్టర్ అవకాశం ఇస్తామని అనుకోలే. మీలో టాలెంట్ ఉంది కాబట్టి ఆ సాంగ్ పాడేద్దామని అనుకున్నారు. ఆ రోజు అనుకోకుండా పాడుతా తీయగా ఉండడంతో మీకు అది మిస్ అయ్యింది. బట్ మీరు మంచి సింగర్ అనే సంగతి ఆయనకి తెలుసు కాబట్టి రేపొద్దున ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దాంట్లో బాధపడవలసిన పని ఏం లేదు. ఈ ఒక్క సాంగ్ మిస్ అయినందుకు 100 సాంగ్లు పాడే అవకాశాలు రావచ్చు. సో ఆబ్వియస్లీ అలాంటి వాటికి అంటే అంతే, ఒకటి మిస్ అయిందంటే ఒక్కటే ఛాన్స్ ఉంది అంటే మనం ఫీల్ అవ్వాలి. పైగా రికమెండేషన్తో మీకు ఛాన్స్ ఇస్తున్నారు అంటే అరే మళ్ళీ రికమెండేషన్ చేసేటప్పుడు నేను లాస్ట్ టైమే పాడలేదు మళ్ళీ ఏమి ఇద్దామని అని అనుకోవడానికి కాదు. జస్ట్ మీ టాలెంట్ని చూసి ఆయన మీకు అవకాశం ఇస్తారంటే ఆయన మీ టాలెంట్ని గమనించారు. ఆ రోజు రాకపోవడానికి రీజన్ ఏంటో కూడా ఆయనకు తెలుసు. సో ఆబ్వియస్లీ ఇంకొకసారి మీకు పిల్లరు అనేది ఏమి ఉండదు కాబట్టి డెఫినెట్గా అవకాశాలు ఉంటాయి. దేవి గారు ఏంటంటే అసలు ఆ జోస్ వేరు అయింది. ఆయన ఎనర్జీ లెవెల్స్ కానీ, ఆయన ఏదైనా షో చేసినప్పుడు కూడా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోవడం. అతని సినిమాల్లో బాగా ఇష్టమైన సాంగ్ చాలా ఉన్నాయండి, ఒకటని చెప్పలేను. ఆయన మ్యూజిక్ చేసిన ప్రతి ఒక్క సాంగ్స్, ప్రతి ఒక్క ఆల్బమ్, ప్రతి ఒక్క మూవీ నాకు చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ పౌర్ణమిలో ఆయన క్లాసిక్స్ చేయగలరు, మెలడీస్ చేయగలరు, వెస్టర్న్ చేయగలరు, మాస్ చేయగలరు, అన్నీ. అంటే ఆయనే సాటి అంతే. పౌర్ణమి మూవీలో భరత వేదము అనే సాంగ్, తర్వాత పాట అది ఒక్కసారి, ఎందుకంటే నాకు ఇష్టమైన సాంగ్ అది. చాలా అసలు
అందులో ప్రతి ఒక్క లిరిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఆ మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది అనమాట. ఆ సీన్కి తగ్గట్టుగా కానీ అది చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ నా ఇష్టదైవం శివుడు అనమాట. దాని మీద శివుడు మీద ఉండేసరికి పాట నాకు ఇంకా కనెక్ట్ అయింది బాగా. ఒక్కసారి అది పాడండి. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీసా శివని వేదనగా వనివేదనగా పలికిన పదము పరేసా దీన శంకర జాలి చూపరా కరుణతో మముగనరా శైల మందిరా మొరబిని వదులిడరా నగజా మనోజ జగదీశ్వర మాలీదు శేఖర శంకర భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీసా శివని వేదనగా వనివేదనగా పలికెను పదము పరేసా. సూపర్, మామూలు కదా అది. నాకు నిజంగా చెప్తున్నా, పాడుతా తీగ కంటే ఇక్కడ మీరు బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ. అక్కడ ఎందుకు కొద్దిగా కొన్నిసార్లు ఏదో చిన్న ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే బాలు గారు కనిపించడం వల్ల ఏమైనా అదేం లేదండి.